ఈరోజు మేషరాశి వారికి విద్యార్థులు ఈరోజు సోషల్ మీడియా లేదా స్నేహితుల ద్వారా అనవసరమైన చాటింగ్ల వల్ల చదువు పైన ఏకాగ్రత తగ్గుతోంది. చదువు మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి, లేకపోతే కనుక రాబోయే పరీక్షల్లో ఒత్తిడికి గురవుతారు. జాగ్రత్త. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఆఫీస్ రాజకీయాలకి అంటే ఆఫీస్ పాలిటిక్స్కి దూరంగా ఉండండి. సహ ఉద్యోగులు లేదా స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి, దెబ్బతింటారు. వ్యాపారస్తులు కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు కాబట్టి నమ్మకస్తులే మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి వ్యాపారంలో మార్పుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్త్రీలు ఇతర విషయాల్లో తలదూర్చడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి కాబట్టి ఎవరి విషయంలో తలదూర్చకండి. మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లపైన స్త్రీలు ముఖ్యంగా దృష్టి పెట్టాలి. విదేశాల్లో ఉండే భారతీయులు అక్కడ ఉండే రూల్స్ని అతిక్రమించడం వల్ల వాహనాలు నడిపేటప్పుడు సరైనటువంటి వ్యవహారం జరగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి విదేశస్తులు. ఇక సంపాదన కంటే ఖర్చు అధికంగా కనపడే అవకాశాలు కనపడుతున్నాయి. అనవసరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు ఆర్థికంగా దెబ్బతీస్తాయి. జాగ్రత్త. ఈరోజు కొత్త అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మంచిది కాదు. ఒకవేళ షూరిటీ సంతకాలు పెట్టేటట్లయితే కనుక పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. జాగ్రత్త. ప్రయాణాలు చేసేవారు డ్రైవింగ్లు చేసేటప్పుడు ఫోన్లు మాట్లాడడం లేదా మితిమీరిన వేగంతో ప్రయాణాలు చేయడం మాత్రం మంచిది కాదు. అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు ఉంటే కనుక వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకే కోపం ప్రదర్శించడం వల్ల ఇంట్లో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇరుగు పొరుగు వారితో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతోంది. ఈరోజు వివాదాలకి కోపతాపాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. కంటి చూపుకి సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. చిన్న సమస్యే కదా నిర్లక్ష్యం చేశారనుకోండి, తర్వాత ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా డాక్టర్ చూపించుకోండి. ప్రేమికులు ఈరోజు మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుమానపు సమస్యలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యల వల్ల భార్యాభర్తలు ఇంట్లో సమస్యల వల్ల సఖ్యత పెరుగుతుందని చెప్పొచ్చు. ఇంట్లో సమస్యలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత కనపడుతోంది. ఈరోజు పెట్టుబడులు పెట్టేటప్పుడు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేటటువంటి స్కీముల్లో కనుక డబ్బులు పెట్టినట్లయితే, స్కాముల్లోనూ ట్రేడింగ్లో డబ్బులు పెట్టినట్లయితే నష్టపోతారు. జాగ్రత్త. ఈరోజు మీ మాటకు తీరు అనేటటువంటిది కఠినంగా ఉండడం వల్ల ఇష్టమైన వాళ్ళు దూరం అవుతారు. ఆవేశంలో ఎవరు పడితే వాళ్ళని తక్కువ చేసి మాత్రం మాట్లాడకండి. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.